నమస్తే. ప్రతి మనిషి మూడిటిని సాధించాలి. ఒకటి ప్రజ్ఞ, రెండు పవిత్రత, మూడు ప్రసన్నత. ఇక్కడ ప్రజ్ఞ అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలి. మొదలు సాధించవలసింది ప్రజ్ఞ, ఆ తర్వాత పవిత్రత అంటే పరమార్థముతో కూడిన వ్యక్తిత్వం లేదా నిస్వార్థమైన వ్యక్తిత్వం. ఇది పవిత్రత లోపల ఏమాత్రము స్వార్థము ఉండదు, పరమార్థమే ఉంటుంది. ఆ తర్వాత ప్రసన్నత అంటే ప్రజ్ఞతో పవిత్రతతో కూడిన ప్రసన్నత కావాలి మనకు. అంటే ప్రసన్నత అంటే ప్రజ్ఞ లేకుండా అజ్ఞానం లోపల ప్రసన్నత కాదు, అదేవిధంగా అపవిత్రంగా ప్రసన్నత కాదు. సంపూర్ణ జ్ఞానముండి నిస్వార్థంగా ప్రసన్నతను కలిగి ఉండే స్థితిని మనం సాధించాలి. ఇది మనసులో సాత్వికత ఉంటేనే సాధ్యమవుతుంది. సాత్వికత లేకుండా ఈ ప్రజ్ఞ కానీ పవిత్రత కానీ ప్రసన్నత కానీ రావు. అవి రావాలంటే తప్పకుండా మనము సత్వగుణాన్ని పొందాలి. సత్వగుణము అంటే ఈ ప్రకృతి కానీ, అంటే కనిపించే జగత్తు కానీ, ఈ శరీరం కానీ, లోపలున్న మనసు కానీ, ఇవి అన్నీ కూడా ప్రకృతి పరమాణువుల ద్వారానే నిర్మించబడ్డాయి. ప్రకృతి పరమాణువులు మూడు రకాలు: సత్వ కణాలు, రజో కణాలు, తమో కణాలు. ఇందులో సాత్వికత ఎక్కువ ఉన్నప్పుడు, అంటే మన మనసు లోపల సాత్వికత ఎక్కువ అయినప్పుడు మనము ప్రజ్ఞను కలిగి ఉంటాము, పవిత్రతను కలిగి ఉంటాము, ప్రసన్నతను కలిగి ఉంటాము. అంటే ఇవి మూడు ఉంటేనే మనము మంచి స్థితిలో ఉన్నట్టు. అంటే సంపూర్ణ జ్ఞానము ఉండాలి, పవిత్రత అంటే నిస్వార్థంగా ఉండాలి, ఆ తర్వాత ప్రసన్నత ఉండాలి. ఏదో ప్రసన్నత కాదు, పవిత్రతతో కూడిన ప్రసన్నత. పవిత్రత అంటే ప్రజ్ఞతో కూడిన పవిత్రత. అంటే సంపూర్ణ జ్ఞానాన్ని పొంది నిస్వార్థంగా ఆనందాన్ని అనుభవించే స్థితిని మనం పొందాలి. అది ముఖ్యం. మనము అంటే సాత్వికంగా ఉండడము అంటే సాత్వికమైన వాతావరణము, సాత్వికమైన శరీరము, సాత్వికమైన ఆలోచనలు మన మనసును సాత్వికంగా చేస్తాయి. అప్పుడే మనము ప్రజ్ఞతో పవిత్రతతో తర్వాత ప్రసన్నతతో జీవించగలము. అంటే ఇవి మూడు ఏ సిద్ధాంతంలో లభిస్తాయో, ఏ సాంప్రదాయంలో లభిస్తాయో ఆ సిద్ధాంతాన్ని మనం అవలంబించాలి. అంటే సత్యజ్ఞానము, ప్రజ్ఞ అంటే సంపూర్ణ సత్యజ్ఞానము. పవిత్రత అంటే న్యాయంతో కూడిన నిస్వార్థత. ప్రసన్నత అంటే సంపూర్ణ శాశ్వత ఆనందం. ఇవి మనం పొందాలి. దీనికి మొదలు జ్ఞానమే. జ్ఞానాన్ని పొందగలగాలి మనం. జ్ఞానం కోసమే మనం ఏ పని చేసినా జ్ఞానం కోసమే అనే భావనతో చేయాలి. జ్ఞానము లేదనుకోండి, ఈ పవిత్రతలో న్యాయం ఉండదు, పవిత్రతలో న్యాయం ఉండదు, పవిత్రతలో న్యాయం ఉండదు, ప్రసన్నతలో పూర్ణత ఉండదు. కనుక మనము సంపూర్ణ సత్యజ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడైనా సత్యజ్ఞానమే మనకు శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది, న్యాయబద్ధమైన జీవనాన్ని ఇస్తుంది. కనుక మనము ఈశ్వరుని స్తుతించినా ప్రార్థించినా మనము జ్ఞానం కోసమే. మనము ఏ పని చేస్తున్నా దానిలో జ్ఞానాన్ని పొందాలి. మనం జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి.
జ్ఞానాన్ని మనం ఎంత పెంచుకుంటే మన జీవితం అంతా సద్వినియోగం అవుతుంది. కనుక జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము ద్వారా సాత్వికతను పొంది ఆ సాత్వికత ద్వారా ప్రజ్ఞను, పవిత్రతను, ప్రసన్నతను పొందాలి. అది మన జీవిత లక్ష్యం కావాలి.